आइए आगे बढ़ते हैं खबर की जानिब। सिंगारेड्डी में मुबैना धांधली बेकायदगी की सीबीआई तहकीकात की जाए। साबिक डिप्टी चीफ मिनिस्टर मोहम्मद महमूद अली, मोहम्मद आजम अली, मोहम्मद मसीउल्लाह खान व दीगर बीआरएस लीडर्स के साथ चंद्रपुरा जेल में महरूज बालका सुमन से मुलाकात के बाद मीडिया से बात करते हुए मरकजी हुकूमत से यह मुतालबा किया। मोहम्मद महमूद अली ने मीडिया से बात करते हुए कहा कि संगारेड्डी में मुबैना बेकायदगियों, बेज़ाब्तगियों व दीगर नकाइस के सिलसिले में बात करने पर गवर्नमेंट की जानिब से उन्हें गिरफ्तार करना इंसाफ के तकाजे के खिलाफ करार दिया। महमूद अली ने मीडिया कॉन्फ्रेंस में साबिक बीआरएस गवर्नमेंट की जानिब से इख्तियार की गई तरक्याती कामों की तफसीलात से वाकिफ करवाया। कहा कि कांग्रेस के दौरे इक़्तिदार में एम्प्लॉइज़ को सिंगारेड्डी में सहूलतों का फकदान पाया जाता है। उन्होंने इस सिलसिले में मज़ीद तफसीलात बताई। आजम अली साहब, मसीउल्लाह खान साहब एक्स चेयरमैन और सुमन गारू तो कलचना సుమన్ గారు సింగరేణి ఘప్లా కోసం సింగరేణిలో ఏ ఘప్లా జరుగుతుంది ఆ కోసం మాట్లాడితే అరెస్ట్ చేశారు. ఇది అన్యాయం ఉంది. సింగరేణిలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పీరియడ్ లో 9.5 years లో నియర్లీ 16,500 ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 3,600 పెండింగ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్, న్యూ మైన్స్ ఓపెన్ చేశారు. సింగరేణికి చాలా డెవలప్ చేసిన బీఆర్ఎస్ పీరియడ్ లో. ఈ సుమన్ గారు అక్కడ పోయిన పర్సనల్ ఎంప్లాయీస్ మీటింగ్ లో అది డిస్కస్ చేస్తే ఈయన ఒక అరెస్ట్ చేసిన, కేసు బుక్ చేసిన. ఇది అన్యాయం ఉంది. ప్రాఫిట్ బి మన పీరియడ్ లో అంటే చాలా బాగా వచ్చింది. 32% ప్రాఫిట్ వచ్చింది సింగరేణి లో. కేసీఆర్ గారు ఎవ్రీ టైం ఎంప్లాయీస్ కు చాలా బెనిఫిట్ ప్రొవైడ్ చేశారు. సింగరేణిలో ఏ ఫెసిలిటీస్ కావాలి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు, మొత్తం గప్లై చేశారు. కాంగ్రెస్ లో పవర్ లో వచ్చే తర్వాత చాలా ఎంప్లాయీస్ మీద అన్యాయం జరుగుతుంది. ఎంప్లాయీస్ కు ఫెసిలిటీస్ ఇవ్వలేదు. అన్న క్వార్టర్స్ లో అంటే చాలా మెయింటెనెన్స్ లేదు. 40 lakhs మెట్రిక్ టన్ కోల్స్ మీద గప్లా చేశారు. మరి చీఫ్ మినిస్టర్తో అది మాట్లాడుతున్నాను. మీ పీరియడ్ లో గప్లే అవుతుంది. గప్లే కోసం మాట్లాడితే అంటే అరెస్ట్ చేస్తారు. ఇది అన్యాయం జరుగుతుంది. డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ పీరియడ్ లో చాలా అన్యాయం జరుగుతుంది. సింగరేణి కోసం మాట్లాడితే అంటే ఎవరితో మాట్లాడితే నాకు అరెస్ట్ చేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు. సుమన్ గారు ఆ మీటింగ్ లో అంటే పర్సనల్ మీటింగ్ లో డిస్కస్ చేశారు. ఇది అన్యాయం జరిగితే ఎట్లా, నేను చీఫ్ మినిస్టర్ తో అది డిస్కస్ చేశాను. మీరు వైట్ పేపర్ ఇష్యూ చేయాలి. ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో ఆయన 49% షేర్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇది కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు. ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసిమెలిసి గవర్నమెంట్ రూల్ చేస్తున్నారు. ఇక్కడికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గారికి ఎంత ఫాలో చేస్తున్నారు, ఎక్కువ మోదీ గారికి ఫాలో చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీ టైం ఆయన సపోర్ట్ లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎంత షేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు. మాది డిమాండ్ ఉంది. మా ఒకటి డిమాండ్ ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ తో ప్రైమ్ మినిస్టర్ తో అపీల్ చేస్తున్నారు. సింగరేణి కోసం ఏమేమి గప్లై జరిగింది డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మా ఇష్యూ ముందు వస్తుంది. ఎవ్రీ టైం కాంగ్రెస్ పవర్ లో వచ్చే తర్వాత సింగరేణి ఎంప్లాయీ మీద చాలా అన్యాయం జరుగుతుంది. సుమన్ గారు మన పార్టీ లీడర్ ఉంది, అరెస్ట్ చేస్తే అంటే మనకు ఏం భయం లేదు. చాలా మంది ఉన్నారు మన దగ్గర పార్టీలో. మన మూవ్మెంట్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పవర్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ మూవ్మెంట్ పార్టీ ఉంది. పేదవాడు కోసం సపోర్ట్ చేసిన పార్టీ ఉంది. ఎవ్రీ టైం ఏ పేదవాడు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కేసీఆర్ గారు ఎవ్రీ టైం సపోర్ట్ చేశారు.
సింగరేజ్ జోన్ ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది, మొత్తం घपले जरूरत इसीलिए मैं आज हम सुमन साहब से मिलने के लिए आए थे।